నమస్కారం. నా పేరు శ్రీరామ్ చరణ్. నేషనల్ కన్జ్యూమర్ కోర్టు ఒక హాస్పిటల్ తప్పు చేసింది. అందుకే నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎస్ఎంఎస్ హాస్పిటల్లో ఒక పేషెంట్ చేరాడు స్పైనల్ కండిషన్ వల్ల బాధపడుతూ. ఫోర్టీస్ హాస్పిటల్ ఇట్లా ఆపరేషన్ చేసింది. కానీ కాంప్లికేషన్స్ వచ్చాయి. వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ చనిపోయాడు. ఈ పేషెంట్ మరణానికి కేవలము హాస్పిటల్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయనందుకు, నెగ్లిజెంట్గా చేసినందుకు అని రాజస్థాన్ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు నష్టపరిహారం కోసం. ఇరుపక్షాల వాదనలు విన్న సదరు స్టేట్ కన్జ్యూమర్ కమిషను ఇది పూర్తిగా మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే జరిగింది, ఈ పేషెంట్ చనిపోయిన దానికి కారణం కేవలం డాక్టర్ల అజాగ్రత్త వల్ల, సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వనందుకు, అందుకని 50 లక్షల రూపాయల నష్టపరిహారం 9% వడ్డీతో పాటు ఇవ్వాలి అని చెప్పేసి తీర్పిచ్చారు. హాస్పిటల్ అధికారులు ఈ తీర్పుని నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో అప్పీల్ ఫైల్ చేశాడు. ఇట్లా స్టేట్ కమిషన్ తప్పిచ్చింది, దీన్ని సరిదిద్దండి అని. స్టేట్ కమిషన్ ఇచ్చిన తీర్పును కరెక్ట్గానే ఉందని సపోర్ట్ చేస్తూ నేషనల్ కమిషన్ కూడా తీర్పిచ్చింది, ఇది కేవలము మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే జరిగింది, ఇట్లా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని నేషనల్ కమిషను స్టేట్ కమిషన్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఇట్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.